నమస్కారం గురుగారు. హార్దిక గారు నమస్కారం అండి. గురుగారు, ఇవాళ నేను మిమ్మల్ని ఏ నక్షత్రం గురించి అడగట్లేదు, ఏ రాశి ఫలం గురించి అడగట్లేదు. నాకు ఒక విషయం అర్థం అవ్వాలి. అదేంటంటే రాముడిని ఆదర్శంగా తీసుకోమని చెప్తుంటారు, రాముడు గుణగణాల గురించి చెప్తుంటారు. రియల్ లైఫ్లో రియల్ టైంలో చూస్తే ఇప్పుడు అలాంటి గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారా అని కూడా మనం కనీసం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆయన. సో ఆయన జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. అసలు నార్మల్ వాళ్ళని అడిగితే ఇప్పుడన్నీ అవ్వవులే, లైట్ అవన్నీ. అసలు ఆయన్ని దేవుడు కాబట్టి చేయగలిగాడు, మామూలు మనుషులు మనం ఏం చేయగలుగుతాం. కానీ ఆయన చెప్పింది అయితే ఇదే కదా, మనుషులు ఎలా బతకాలి అన్నది చూపించడానికే ఆయన భూమి మీదకి వచ్చాడని ఆయన వృత్తాంతం చదివితే మనకు అర్థమవుతుంది. రామాయణం చదివినా, జీవిత చరిత్ర చదివినా మానవుడు ఎలా బతకాలన్నదానికి నేర్పించడానికే నా అవతారం అని చెప్పి ఆయనంతటా ఆయన చెప్పడం జరిగింది. వాల్మీకి రామాయణంలో కానీ దీని ప్రస్తావన పలు చోట్ల వచ్చింది మన పురాణాల్లో. అయితే అసలు నిజంగా ఆయన మనం ఎప్పుడో వదిలేసాం. ఆయనలాగా బతకడం లేదు. ఆయన గుణాలు ఉన్నవాళ్ళు కూడా చాలా అరుదైపోయారు. అసలు మీరు ఎలాగో చాలా బుక్స్ చదివాము, రామాయణం ఇలాంటి గ్రంథాలు అవన్నీ, యోగ వాసిష్టం ఇలాంటి బుక్స్ అన్నీ నేను చదివాను అని చెప్పి చెప్తూ ఉంటారు మాటల మధ్య మధ్యలో. సో అసలు ఎవరో ఎందుకు, మీరే ఆయన నుంచి నేర్చుకోవాలనుకుంటే ఎలాంటివి మీరు నేర్చుకుంటారు? ఆయన మిమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా? మనకి ఏం చెప్తారంటేనండి, భగవద్గీతలో స్వధర్మో శ్రేయోదాయక, పరధర్మో భయాభావ. ఇప్పుడు ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయటం బెస్ట్. నా ఎక్స్పీరియన్స్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, లాభాలు ఉండొచ్చు, చాలా ఇంపర్ఫెక్షన్ ఉండొచ్చు. కానీ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయటం బెస్ట్, వేరే వాళ్ళ దగ్గర చూసి చెప్పేదానికంటే కూడా. ఈ కాలంలో యూట్యూబ్లు, ఇన్స్టాగ్రాములు, ఈ థంబ్నెయిల్స్ ఆ థంబ్నెయిల్స్ పెట్టి అది చదివి ఇది చదివి దాని నుంచి నాకు అర్థమయ్యి హయ్యెస్ట్ వ్యూస్ ఏది నాకంటే నేను తీసుకొని దీనికంటే కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే కొంతమంది కన్నా యూజ్ అవుతుంది. ఎందుకంటే రియల్ టైంలో జరిగింది కాబట్టి. ఫస్ట్ నేను రాముడి గురించి చదవటం తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రతి ఊళ్ళో రామాలయం ఉంటుంది. నేను పుట్టిన ఊళ్ళో కూడా రామాలయం ఉంది. చక్కగా ఊరు మధ్యలోనే ఉంటుంది అనమాట. అప్పట్లో కార్లో ఉండడు, బస్సు దిగిన వెంటనే కాలు పెట్టిన వెంటనే మాకు ఫస్ట్ కనిపించేది రామాలయం. అక్కడ నుంచి మనకి బాగా పాపులర్ మూవీ నేను లవకుశ సినిమా చూస్తాం. పాత సినిమాలు ఏది చూసినా కానీ ఆ ఇంట్రడక్షన్ షాట్ రాముడితోనే ఉంటుందండి. రాముడి పాటలతోనే ఉండి చాలా పాటలు ఉండే. రాను రాను ఆ ట్రెండ్ అంతా పోయింది. ఇప్పుడు పాట రావడంతోనే హీరో ఎక్కడి నుంచో జుమ్మని దూకేస్తాడు, ఆ వెస్ట్రన్ మ్యూజిక్ దగ్గరగా కొట్టేసి అదేదో సాంగులు వచ్చేస్తాయి. అది అక్కడ రాముడు పాట దగ్గర నుంచి సినిమాలు స్టార్ట్ అని ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇలా మనకు రామాయణం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మన టీవీలో రామాయణం దాన్ని రిపీటెడ్గా చూడటం, అలా రాముడి గురించి మనకు తెలుసుకోవడం జరిగింది. అయితే నేను అవి కాకుండా ఎక్స్ట్రా అసలు రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి, అసలు ఏముంది అని చెప్పి సింపుల్ వైజ్డ్ వర్షన్ బుక్, కొంచెం అంటే మరీ హెవీ సాంస్క్రిట్ శ్లోకాలు అవన్నీ కాకుండా సింపుల్గా అర్థమయ్యేది సిరీస్ 1, 2, 3 అట్లా 6 ఖండాలకు ఒక్కొక్క బుక్ లాగా తీసుకొని సింపుల్ లాంగ్వేజ్లో ఉన్నాయి చదువుకున్నాను నేను. కొంత నా బుర్రగా ఆ టైంలో వెళ్ళింది. అంటే చదివితే మనకి కొద్ది గొప్ప పోతుందండి. అది పొద్దు నేను ఎక్స్పర్ట్ అని కాదు, కొద్ది వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను యోగా మెడిటేషన్లో ఉండటంతో నాకు మా గురువులు ఒక బుక్ని రిఫర్ చేశారు. అది యోగ వాసిష్టం బుక్ అంటారు. అది చాలామందికి తెలవదండి. ఆ బుక్ యోగ వాసిష్టం అని అసలు ఒక బుక్ ఉంది అని చాలామందికి తెలవదు. ఇండియాలో ఆల్మోస్ట్ ఆ బుక్ గురించి లేదు. తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో వాళ్ళు 1970s అక్కడున్న వాళ్ళు సౌత్ ఆఫ్రికన్స్లో, వైట్ సౌత్ ఆఫ్రికన్స్లో వాళ్ళు దాన్ని ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు దాన్ని సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని అక్కడ పబ్లిష్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆ కాపీని మళ్ళీ మనకి కాశీలో వారణాసి పబ్లిషర్స్ ఎవరు బాగా పాపులర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా చేసేవాళ్ళు. చాలా రేర్గా కాబట్టి ఇప్పుడు బాగా ఫ్రీగా దొరుకుతుంది ఆ బుక్. ఇంగ్లీష్ వర్షన్లో అయితే ఉంది, చాలా చాలా పాపులర్. వెంకటేశ్వరానంద అని చెప్పేసి ఆయన రాశాడు. చాలా హై డెప్త్ బుక్ అండి. అంతకుముందు రామాయణం చదివాను కదండి, అది మనకు స్టోరీ లాగా ఉంటుంది. పెళ్లి చేసుకున్నారు, తర్వాత హనుమంతుడు వస్తే మనకు తెలిసిన స్టోరీ. అందుకని ఇదంతా మనకి ప్యాటర్న్. అందులో వాల్మీకి రామాయణం సింపుల్ ఫామ్ ఆఫ్ రామాయణం మనకి రాముడి గురించి. బట్ డెప్త్ చదవాలంటే యోగ వశిష్ఠ చూడాలి, చాలా హై డెప్త్ ఉంటుంది అందులో. హిందీ నేను చదవడం స్టార్ట్, ఆ బుక్ తొందరగా దాంట్లో రాముడి గురించి కరెక్ట్ ఏముంది అందులో అంటే, రాముడికి గురువు ఉన్నాడు వశిష్ఠ మహర్షి. సో ఆ రాముడు వాళ్ళ గురువు నుంచి ఏం నేర్చుకున్నాడు
అతను ఏం నేర్చుకున్నాడు ఫస్ట్. రాముడు కూడా పిల్లవాడే కదా, ఉమ్, మనలాగా మానవ జన్మ పెట్టారు. చంద్రుడు ఆకాశంలో చంద్రుడిని చూస్తాడు కాబట్టి చంద్రుడు రారా అని పిలుస్తాడు, ఉమ్, నిజం అనుకొని మనం లాగానే. చంద్రుడిగా శ్రీరామచంద్రమూర్తి, శ్రీ చంద్రమూర్తి అని పేరు ఎందుకు వచ్చింది, దాని వల్ల వచ్చింది. చంద్రుడు కావాలనుకుని చిన్నప్పుడు అన్నారు కాబట్టి. అక్కడి నుంచి మరి ఈయన కూడాను మనిషిలో పడినట్లు బాధపడటం, ఏడవటం, దుఃఖం అన్నీ కామన్ సహజంగా ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే ఈ వశిష్ఠ మహర్షిని ఇంట్రొడ్యూస్ చేస్తారో అప్పుడు వశిష్ఠ మహర్షి వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని, రాజజ్ఞానాన్ని, రహస్యమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఒక మనిషిగా ఉండి గొప్పవాడిగా ఎలా అవ్వాలి. మన ఈ రోజుల్లో మోటివేషనల్ బుక్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ బుక్ ఏదో అంటాం ఫిలాసఫీ, దానికి లాక్స్ టైమ్స్ బెటర్ అయిన ఫిలాసఫీ. అంటే శ్రీరామచంద్రమూర్తి నేర్చుకున్న జ్ఞానం రహస్యం ఆ బుక్లో వివరించారు. ఆ బుక్ చదవడానికి నియమం ఏంటంటే డైలీ ఒక పేజీ చదవాలి, డైలీ ఒక శ్లోకమే చదవాలి. ఎక్కువ చదివితే అర్థం కాదు అది, చాలా నిబద్ధ. అందుకని ఆ బుక్ వాళ్ళు డిజైన్ చేసిన సింపుల్ ఫామ్లో చేశారు. 10,000 శ్లోకాలు ఉండేయంట అందులో. డైలీ ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ పోయేవాళ్ళంట. పూర్వకాల రాజులు ఒక్క శ్లోకం వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి పోయేవాళ్ళంట ఆ రాజులకి. ఇప్పుడు అది సిస్టమ్ పోయింది కాబట్టి అందులో 365 పేజీలుగా డివైడ్ చేసి ఒక్కొక్క పేజీ ఒక్కొక్క రోజు చదువుకుంటూ పోవాలి. ఆ ఒక్క పేజీలో కూడా సగం పేజీ మనకు అర్థమవుతుంది, అక్కడ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. హైలీ సొఫిస్టికేటెడ్ నాలెడ్జ్. అంత నాలెడ్జ్, అంత రిచ్ పీపుల్ నుంచి మనం వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సో అదే ఏదైనా ఒకసారి చదివితే అర్థం కాదు. నాకు భగవద్గీత కూడా ఒకసారి చదివితే అర్థం కాదు. 10 సార్లు, 10 సార్లు, 20 సార్లు పోతే ఏదో కొంచెం కొంచెం అర్థమైతే అలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టోటల్గా కొన్నిసార్లు చదవంగా అర్థమైంది. అప్పట్లో ఆ ఫిలాసఫీ అర్థమయ్యేది కాదు, ఆ లిటరేచర్ అర్థమయ్యేది, కానీ వాళ్ళ మీనింగ్ ఏంటి అర్థమయ్యేది కాదు నాకు. మనకి మహాభారతం కనుక చదువుకుంటే ఏం చెప్తారంటే యోగులైన వాళ్ళు వేర్లు ఫస్ట్ చూస్తారు, ఆకులు తర్వాత చూస్తారని ఉంటుంది అందులో. మనం ఏం చూస్తాం, ఫస్ట్ ఒక చెట్టుని ఫ్రూట్స్ చూస్తాము, చెట్టు ఆకులు కొమ్మలు అవి చూస్తాము, అంతటితో వదిలేస్తాం. యోగులైన వాళ్ళు ఏం చేస్తారంట, రివర్స్లో చూస్తారంట. చెట్టు ఏళ్ళు ఫస్ట్ చూస్తారంట వాళ్ళకి, తర్వాత ఫ్రూట్స్ కొమ్మలని లాస్ట్లో ఫ్రూట్స్ ఉంటుందని చెప్పేవారు. నీకు ఎట్లా చూస్తారు అది నాకు అర్థమయ్యేది కాదు. అది ఫ్రూట్స్ అసలు అర్థమయ్యేది కాదు, అది ఏంటి అలా చెప్పారు. అయితే ఇప్పుడు నాకు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ ఆస్ట్రాలజీ చాలా మంది లైఫ్స్ని టచ్ చేయటం, వాళ్ళు వినటం, వాళ్ళ గురించి చూడటం, ఇప్పుడు అది ఎందుకు చెప్పారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే ఫ్రూట్స్ వస్తాయి. సో యోగి అయిన వాడు ఫస్ట్ రూట్స్ చూస్తాను, కానీ వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు వీళ్ళు ఎక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ని మిస్ చేశారు, ఎక్కడైతే నేను వాళ్ళు చెప్పే అది ఉండలేదు, వాళ్ళు ఫీల్ అయ్యేది చోట్ల వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు రూట్స్ అనేది ఇది చూస్తున్నా. ఇప్పుడు నాకు రియలైజ్ అవుతున్నా, ఓకే మనకి భగవద్గీతలో చెప్పింది ఇది అని నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. అందుకని ఎక్స్పీరియన్స్ అయితే తత్వం బోధపడిద్దండి, లేకుంటే కాదంట. బుక్స్లో చదివింది తత్వజ్ఞానం, అది ఎక్స్పీరియన్స్ అయితే అది బోధపడుతుంది. కాల్స్ వచ్చినప్పుడు మీకు అది ప్రాక్టికల్ గా కనపడుతుంది. వాళ్ళు చెప్తుంటారు మాకు డైవర్స్ అయింది, లేకుంటే ఇదేంది. ఓకే, మన జ్యోతిష్ అసలు కర్మ సిస్టాన్ని బట్టి ఏముంది, వాళ్ళ సోల్ ఎలా ట్రావెల్ అవుతుంది, వాళ్ళు ఏమి క్యారీ ఫార్వర్డ్ చేశారు, వాళ్ళ డే టు డే లైఫ్ ఎక్కడెక్కడ అలా ఉంది, ఇది మిస్ అవ్వటం వల్ల అది అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు అనమాట. అందుకని ద డెప్త్ ఆఫ్ హిజ్ ప్రాబ్లమ్స్ పోతే నాకు రూట్ లెవెల్లో టచ్ అవుతుంది అనమాట. అందుకని యోగి అనే వాళ్ళు ఫస్ట్ రూట్స్ పట్టుకోవాలని చెప్తుంటారు. నాకు అందులో వివరించాను అనమాట. అది నాకు రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ రాముడు లైఫ్ నుంచి మీకేమి ఎక్స్పీరియన్స్ అయ్యారు? పర్ఫెక్ట్. అప్పుడెప్పుడో రామాయణం చదివాను, సీరియల్ చూశాను, మూవీస్లో చూశాను, ఆదిపురుషు, మహాపురుషు ఇవన్నీ చూసి వెళ్ళిపోతాం. ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ రాముడి చరిత్ర. ఇంకొకటి ఉంటుంది యోగ వశిష్టంలో, రాముడు అసలు వాళ్ళ గురువు నుంచి ఏం నేర్చుకున్నాడు ఫస్ట్. అతను కూడా కొన్ని సిస్టమ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యారు కదా, అవేంటి, వాటిలో మనకి ఎంతవరకు మన రియల్ లైఫ్లో ఉపయోగపడతాయి, నిజంగా ఉన్నాయా లేదా, ఇలాంటి కొంచెం నా బుర్రలోకి వెళ్ళిపోయింది. అవి రియల్ లైఫ్లో పెట్టి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే వాటి నుంచి నాకు వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ కొంచెం అమేజింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మనం కనుక చూసుకుంటే మనకి ఇది శ్రీరామనవమి కాబట్టి టైం కూడా ఎక్కువ ఉన్నది కాబట్టి, రాముడు ఒక క్వశ్చన్ అడుగుతాడు వాళ్ళ గురువుని, ఇప్పుడు నేను మనిషిగా అన్ని బాధలు పడుతూ ఉన్నాను, అందరూ పడుతున్నా నేను పడుతున్నాను కాదు, ఇలాంటి వ్యక్తిత్వం కాదు, నేను ఒక మహాపురుషుని కావాలి, పురుషోత్తమగా ఉండాలి, అంటే ఈ జనాలందరూ నేను బెస్ట్గా ఉండాలి కదా. మనకి అది అందరికీ ఉంటుందండి, మన క్లాస్లో కూడాను అందరికంటే నేను బెస్ట్గా ఉండాలనుకుంటా. కొంతమంది రియల్ అవుతారు, కొంతమంది కాదు. ఓ హీరో మూవీలో యాక్ట్ చేస్తాడు, అందరికంటే నేను బెస్ట్గా ఉండాలి, మన ఛానల్ బెస్ట్గా ఉండాలి, చూసి ఆడియన్స్ బెస్ట్గా, కామన్ అనమాట. రాముడు కూడా అలాంటి ఆలోచన వస్తుంది. వాళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను, నేను మనిషిని, వాళ్ళు మనిషిని, మరి నన్ను రాజు అంటున్నారు, మరి రాజు కావాలంటే నేనేం చేయాలి,
మరి నేను నా లైఫ్ స్టైల్ నేను వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి, కామన్ కదా. రాజు అంటే ఈజ్ బెస్ట్ పర్సన్ కదా, అనే కదా జనాలు ఇచ్చేది. మరి నేను బెస్ట్ పర్సన్గా ఉండాలి, నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అప్పుడు ఆ బుక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ వశిష్ఠ మహర్షి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆ బుక్ అంతా. రాముడు అడిగిన ఒక చిన్న క్వశ్చన్. తొందరగా ఇంక ఈ సోదంతా వద్దు, అసలు ఏముంది దాంట్లో చెప్పండి ముందు. అందులో ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఉందంటే వశిష్ఠ మహర్షి, నేను ఆ బుక్ని ఇంగ్లీష్లో చదివాను కాబట్టి ఇంగ్లీష్లో ఎక్కువ వస్తాయి. ఆయన ఏం చెప్పాడు వశిష్ఠ మహర్షి, దెర్ ఈజ్ నో గ్రేట్ వర్క్ దెన్ ది రైట్ యాక్షన్ అట్ ప్రెజెంట్. దెర్ ఈజ్ నో గ్రేట్ వర్క్ దెన్ ది రైట్ యాక్షన్ అట్ ప్రెజెంట్. రాముడికి ఏం చెప్తాడంటే, నువ్వు గొప్ప, నువ్వు చిన్న, అదంతా తీసేయి. నీ దగ్గరికి ఏదైనా కానీ ఒక పని వస్తే, ఓకే, దెర్ ఈజ్ నో గ్రేట్ వర్క్ దెన్ ది రైట్ యాక్షన్ అట్ ప్రెజెంట్. ప్రస్తుతం మీరు సరిగ్గా యాక్షన్ చేస్తున్నారా లేదా అన్నది చూసుకో. మన ఇద్దరం కన్వర్జేషన్ అడుగుతుంది, నేను కరెక్ట్గా కన్వే చేస్తున్నానా మీకు రైట్ యాక్షన్, రైట్ మెసేజ్ మీకు ఇస్తున్నానా లేదన్నది ఇంపార్టెంట్. ఓకే, అది నాది అవసరం లేదు. అందుకని అట్ ప్రెజెంట్ ప్రస్తుతంలో మనం సరిగ్గా మన పని మనం చేస్తున్నామా లేదా, ఆ పనిని కనుక మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే అదే పెద్ద వర్క్. ఓకే, అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అదే మనిషి అయిపోతుంది. నువ్వు చేసే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, గొప్ప వర్క్. అందుకని పెద్ద వర్క్, గొప్ప పని లేదు ప్రపంచంలో. ఏది ప్రపంచంలో గొప్ప పని అంటే ఈ మూమెంట్లో, మనం ఉన్న ఈ మూమెంట్లో మనం చేసే పని సరిగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అదే గొప్ప వర్క్. అలా గొప్ప వర్క్ గొప్ప వర్క్ అది. అలా మనం చేసుకుంటే గొప్ప వ్యక్తులు అయిపోతాం. ఈ ఒక్క ఓపెన్ స్టేట్మెంట్తో హోల్ బుక్ అంతా ఉంటుందండి. ఓకే, ఇంకా అందులో కొన్ని విషయాలు చెప్తారు. అయితే ఏది రైట్ వర్క్ అనేది నాకు ఎలా తెలుస్తుంది? సెకండ్ క్వశ్చన్ అడుగుతాడు రాముడు, బలి అడుగుతాడు. బాగుంది, వినటానికి బాగుంది, రైట్ వర్క్ అని చెప్పావు కదా, అసలు అది ఎలా తెలుస్తుంది నాకు? అది తెలిసి నేను చేస్తాను కదా. అప్పుడు ఆయన అది చదవాలంటే 4 ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. 4 ప్రిన్సిపల్ 1 2 3 4 పెట్టుకోవాలి. ఆ బుక్ సమరీ అంతా ఇదే, మనకి సమరీ చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ ఆయన వశిష్ఠ మహర్షి ఏం చెప్తారంటే రాముల వారికి, సత్ సంగ్. మన చుట్టూ ఉండే జనాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మన పక్కన ఎప్పుడు ఒక కంపెనీ, మన చుట్టూ ఉండే వాళ్ళ పక్కన బాగా చదువుకొని ఆధ్యాత్మికంగా ఉండి పవిత్రంగా ఉండే వాళ్ళ మనుషులు మనం పెట్టుకోవాలి దగ్గర. వాళ్ళ యొక్క ప్రెజెన్స్తో చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. ఓకే, దీన్ని సాధు సాంగడం కూడా అంటారు. గొప్ప వాళ్ళని పుణ్యాత్మని వెళ్ళటం, ఆస్వాదించటం, వాళ్ళ దగ్గర కూర్చోవటం, అది మన బాధ్యత వాళ్ళ దగ్గరికి వెళ్ళటం. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్తారు. రెండోది ఏం చెప్తారంటే స్వ అధ్యాయ. మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే ఆ పనిలో ఉన్న స్కిల్స్ని ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటూ ఉండాలి. మూడోది ఏం చెప్తారంటే సాటిస్ఫాక్షన్, తృప్తి అని చెప్తారనమాట. అంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినవి చాలా ఉంటాయి, బట్ ఉన్నదానికి కూడా విలువ అవ్వాలి కదా. నువ్వు ఎవరు పుట్టింది గొప్ప దశరథ మహారాజు కడుపు నువ్వు పుట్టేసావు ఆల్రెడీ. పెద్ద బంగ్లా ఆల్రెడీ ఉంది నీకు, సైన్యం ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. దానికి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అట్లానే మనకి లేవు అని చాలా అనుకుంటూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు చాలామంది. జాబ్ పోయింది, కింద మీద పడి తెగ బాధపడిపోతూ ఉంటారు. బట్ ఉన్నదానికి తృప్తి ఏది నీకు? చక్కటి పేరెంట్స్, బాగా చదివిచ్చారు గురువులు, మంచి జాబ్ చేసేసుకుంటున్నా, పెళ్ళి అయ్యింది, ఉన్నదానికి సాటిస్ఫాక్షన్ ఎక్కడ? ఈ ఉన్నదాన్ని మనం గౌరవించడం నేర్చుకోకపోతే వచ్చేదాన్ని కూడా గౌరవించుకో. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ 100 రూపీస్, 1000 రూపీస్ వచ్చినా మీకు హ్యాపీనెస్ ఉండదు, 1,00,000 వచ్చినా ఉండదు. అందుకంటే మనం సాధించే వాటికి మన సాటిస్ఫాక్షన్తో సంబంధం ఉండదు. కాకపోతే మనిషి ఏమో లింక్ పెట్టేసుకుంటాడు. అందుకని ఏం చెప్పండి, సంతోషం, తృప్తి ఎప్పుడు ఉంటుంది, సంతోషం ఎప్పుడు ఉంటుంది, అప్పుడు మనం చేసే పనిలో పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుందని చెప్తారు. 4వ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్, సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం అని చెప్తారు. మన సెన్సెస్ ఎప్పుడు డైవర్ట్ చేస్తూ ఉంటాయి. నేను ప్రెజెంట్ యాక్ట్ చేస్తున్నాను కదా, ఐఎమ్ టాకింగ్, ఇది రైట్ యాక్షన్ ఆర్ నాట్? నేను సెన్స్ కంట్రోల్ లేకుండా ఏంటంటే టెంపర్తనంగా ఉంటే మెసేజ్ రాదు కదా. అందుకని ఈ 4 పాయింట్స్ ఆయన చెప్తాడు. ఫస్ట్ సరైన వర్క్ చేసుకుంటూ పోతే అదే గొప్ప వర్క్, అదే గొప్ప మనవుతుంది. చాలామంది ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మీరు అన్నారు కదా గొప్ప వర్క్ అని. చాలామంది అసలు కాన్సన్ట్రేషనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫుడ్ ఆర్డర్ పెట్టాను, వేరే వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చేసాడు. అది జస్ట్ తీసుకెళ్ళి ఇవ్వడమే కదా, అది కూడా పర్ఫెక్షన్ చేయట్లేదా అనిపించింది నాకు ఫస్ట్ ఆ పర్సన్ని చూడగానే. అది ఎంత సింపుల్ పనే కదా, ఆ సింపుల్ పనిలో కూడా వాళ్ళకి పర్ఫెక్షన్ లేకుండా కూడా కొంతమంది ఉన్నారా ఇంకా ఇంత ఫాస్ట్ జనరేషన్లో కూడా అనిపించింది నాకు.
అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే ఒక స్టోరీ కూడా ఉంది. సో ఇన్ సమరీ ఇప్పుడు దాకా మనం చెప్పుకొని చూస్తుంటే ప్రస్తుతం మనం చేసే పని సరిగా చేస్తున్నామా లేదా, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిగా కనుక చేయగలిగితే అది గొప్ప వర్క్. ఆ గొప్ప పనులు చేస్తే మనం గొప్ప వాళ్ళం అయిపోతాం అనేది సో మెసేజ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఒక పని ఎప్పుడైనా మనం చేస్తున్నప్పుడు మన సుపీరియర్స్ ఉంటారు, సుపీరియర్స్ మన కరెక్షన్స్ చెప్తుంటారు, అవి మనం తీసుకోవాలి పాజిటివ్గా. కరెక్ట్ అండి. సరెండర్నెస్ ఉండాలండి. వెన్ యూ ఆర్ ఒబే టు డూ ద జాబ్, ఆ జాబ్కి హెడ్ ఉన్నప్పుడు ఆయన చెప్పి చేయాల్సిందే కదా, చెయ్యాలి. ప్లస్ మనం కరెక్ట్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలండి, బెటర్ చేసుకోవాలి మనల్ని మనం. వాళ్ళకి పెద్ద ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎదుకోవడం మన బాధ్యత. అవును. వెన్ యూ గట్ దస్ రైట్ పర్సన్, సరెండర్ టు దట్ పర్సన్, అదర్వైజ్ డోంట్ డూ దట్. అదే కదా. నెక్స్ట్ ఏం చెప్పారు, సత్సంగం ఎందుకన్నారు, మంచి వాళ్ళని ఎత్తుక్కొని పోయి పట్టుకోవాల్సిన బాధ్యత మీది. మంచి వాళ్ళ పక్కన ఉంటే మంచిగా చేస్తారు కదా. అవును. కొంతమంది బ్యాడ్ కంపెనీతో ఉంటారు. మీరు కొన్నిసార్లు రాశి ఫలాలు చెప్పేటప్పుడు కూడా వీళ్ళు బ్యాడ్ కంపెనీలో వెళ్ళబోతున్నారు, జాగ్రత్తగా ఉండాలని చాలాసార్లు చెప్తూ ఉంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓకే వీళ్ళు ఉన్న పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి వీళ్ళు కొంచెం బ్యాడ్ కంపెనీ ఇన్ ద సెన్స్, కొంతమంది మనకి చెడు మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వీడిలా వాడలా అని చెప్పి పాజిటివ్గా ఉన్న మనుషుల్ని నెగిటివ్ చేసి కూడా మనకు చెప్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి కూడా దూరం జరగడం మంచిది ఆ సందర్భంలో ఏమో అనిపిస్తుంది నాకు. అందుకని ఫస్ట్ సత్సంగ్, మనం ఎన్నుకునే ఫ్రెండ్స్, మనం చేసుకునే ప్రతిదీ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలండి. మోస్ట్ సక్సెస్ అక్కడే ఉంటుంది. ఒక మినిస్టర్ కానివ్వండి, ఒక మేనేజర్ కానివ్వండి, లేదంటే మీ ఛానల్ అదకంటే మంచి మంచి గెస్టులు రావాలి కదండి. నాకు మంచి మంచి క్లయింట్స్ ఉండాలి. అవును. అందుకని ఆ సెలెక్ట్ చేసుకోవటంలోనే ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. అందుకని సత్సంగ్ అంటారు. రెండోది స్వాధ్యాయం, ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి కదా, లేదంటే నా జాబ్ నేను చేయలేను కదా. థర్డ్ ఏం చెప్తాడు, తృప్తి ఉండాలి, సాటిస్ఫాక్షన్. మనం ఉదయం సాయంత్రం వరకు చాలా చేసాం, ఇన్ని చేసాం ఐఎమ్ వెరీ హ్యాపీ, కంటెంట్మెంట్, పడుకునే ముందు హ్యాపీగా పడుకోవాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహం, మనకి డైవర్ట్ అయ్యేది ఈజీగా సెన్సెస్. అందుకని చెప్పేసి వాటి ప్రభావం మన మీద లేకుండా చూసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటే ఇలాంటి మనిషి ఏ పని చేసినా గొప్ప పని అయిపోతుంది. అందుకు ఉదాహరణ మనకేం చెప్తారు, చాలా మంది పాపులర్ అయిపోతుంది, రాముడి చేతితో గడ్డి పరకేసిన బ్రహ్మాస్త్రం అయిపోతుందంట. అవును, నేనే ఉంటారు. ఇది కాకి వచ్చేది డిస్టర్బ్ చేస్తుంటే సీతని ఇలా ఒక గడ్డి పరక తిగిన అది రామబాణం అయిపోయింది. అది రామబాణం అంటే ఏంటి, మనం చేసే ప్రతి పని, ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న పనులు ఇంద్రియ నిగ్రహం పెట్టుకొని, ఓకే, హ్యాపీ మైండ్తో, ఏడుస్తూ బాధపడుతుంది కాదు. ఓకే, మా బాబుని చదవమంటే ఉదయాన్నే లేచి బుక్ ముందు వేసుకుని ఏడుస్తూ కూర్చుంటాడు. నేను అది తప్ప నువ్వు అట్లా చదవ, అక్కడ ఆయన రాదు నీకని. హ్యాపీగా చేయాలి, ఈ పని చేసిన హ్యాపీగా ఉండాలి. ఆ పనిలో ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి, గురువుల దగ్గర చక్కగా నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన చుట్టూ మంచి మనుషులు ఉండాలి, వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చేస్తుంది అనమాట. అలా పెట్టుకొని ఏ చిన్న పని చేసినా అది రామబాణం అయిపోతుంది. ఓకే, అందుకని రామబాణం అంటారు. సో ఇది నాకు ఓవరాల్గా అర్థమైంది. 1 year బుక్ అంటే పెద్ద బుక్ చదివిన తర్వాత నేను ఏదైనా నేర్చుకున్నాను, ఏదైనా చేయాలంటే ఇదే నేను చెప్తాను, ఇదే నేను ఫాలో అవుతాను. అఫ్కోర్స్ ఫాలో అవడం చాలా అంత ఈజీ ఏం కాదు, చాలా టఫ్. కానీ దాని యొక్క ఇంపాక్ట్ మన బుర్రలో పెట్టుకొని కొద్ది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ మనం బెటర్ మనుషులుగా ఉంటాం. అందుకనే గొప్ప గ్రంథాలు చదవాలి అని చెప్పేది. ఇప్పుడు మీరు చదివారు కాబట్టి కదా చెప్పగలిగారు. ఇవి ప్రిన్సిపల్స్ మనం పెట్టుకోవాలంటే మనకు తెలియాలి కదా ముందు, మనం ఏ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలనేది. సో ఇందుకు రామాయణాన్ని ఉదాహరణగా తీసుకోవాలి, అందరూ మైండ్లో పెట్టుకొని ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేసినా అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మారుతుంది. అంటే మనకి బాగా పాపులర్ ఏమంటే శ్రీరామ రక్ష స్తోత్రం అని ఉంటుంది. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. రామ అంటే రేడియంట్, బ్రైట్నెస్. ఎప్పుడైతే రామ 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 అనుకుంటామో అంతా బ్రైట్గా ఉంటుంది. శ్రీరామ అని రాస్తారు, అంతా బ్రైట్గా ఉంటుందని. అందుకని చెప్పేసి శ్రీ అని రాస్తారు, శ్రీరామ అని రాస్తారు, అంతా బ్రైట్గా ఉండాలని. ఒకటి శ్రీరామ రక్ష స్తోత్రం వెరీ వెరీ పవర్ఫుల్. గురువుల దగ్గర నేర్చుకుంటే అమేజింగ్ ఉంటుందండి, అసలు ఆ ఫీల్ వేరు. బుక్స్లో చదివితే అది ఏదో లిటరేచర్ చదివినట్టు ఉంటుంది కానివ్వండి, బట్ కొన్ని గురువుల దగ్గర నేర్చుకోవాలండి. ఎవరైనా వాళ్ళు చెప్పాలంటారా బాగా, అంటే ఈ శ్రీరామ రక్ష స్తోత్రాన్ని బాగా ప్రొనౌన్సియేషన్ చేస్తూ దాని మీనింగ్ వాటి మీనింగ్ తెలిసి దాని వెనక బిహైండ్ స్టోరీ చెప్పగలగాలి. చెప్తే అలా తెలుసుకొని కొంతకాలం చేసిన వాళ్ళు ఉంటారండి, ఆ రక్ష స్తోత్రం చదువుకున్న వాళ్ళు. వాళ్ళ దగ్గరగానే మనం నేర్చుకోవాలండి. అంటే ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కనుక నేర్చుకోగలిగితే చాలా బాగుంటుందండి. దీంతోపాటు హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుందండి. చాలా చాలా సింపుల్ స్తోత్రం అండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పుకున్నాం, ఆంజనేయ స్వామి కూడా పక్కన ఉంటాడు.
అందుకని ఆయన కూడా ఒక చిన్న మంత్రం చదివితే ఇంకా ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇంకా శ్రీరామ ద్వాదశ హనుమాన్ ద్వాదశ నామస్తోత్రం అని ఉంటుంది, ఇది చదువుకోవాలి. యోగ వశిష్టం బుక్ యాక్చువల్గా నార్త్లో ఒక ఉంటుంది, ఉపవాసం ఉండి రామాయణం మొత్తం చదువుతారు. ఉపవాసం ఉండి శ్రీరామ రోజున రామాయణం మొత్తం చదువుతారు. అట్లానే మనకు ఏదైనా ఒక బుక్ చదువుకోవాలి కాబట్టి మన నెట్లో గూగుల్లో కనుక చేస్తే వస్తూ ఉంటుంది. ఈ యోగ వాసిష్టం బుక్ కనుక చదివితే ఆ రోజు అట్లీస్ట్ చదవడం స్టార్ట్ చేసి శ్రీరామ రక్ష స్తోత్రం కనుక పట్టిస్తే, అట్లానే హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం చదువుకుంటే శ్రీరామ శ్రీరామ అని ఆ రోజు అంతా మనం చాంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే చాలామందికి తెలవంది వివాహంలో దోషం ఉంటుంది. ఓకే, కుజు దోషం ఉంటుంది. ఇలాంటి భార్యాభర్తల మధ్య సరైన ఏమంటారంటే చెప్పారా బుక్ లో? ఇదే అందులో చెప్తారు. ఓకే, ఇది చెప్తే ఇది ఆటోమేటిక్ అక్కడ వచ్చేస్తుంది. భార్యతో ఎలా ఉండాలి, వెరీ సింపుల్, అంతే కదా. నేను పక్కన ఉన్నాను అనుకోండి, యాజ్ ఎ గుడ్ హస్బెండ్ ఐ హావ్ టు డూ వాట్ ఐ హావ్ టు డూ ఇట్ ఫస్ట్. నేను చేయకుండా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? మాట్లాడితే మన హస్బెండ్ మీద 100 రకాలు, ఆ వైఫ్ మీద 100 రకాలు లిస్ట్ ఉంటుంది, అది భార్య ఇది అది కాదు కదా. బట్ మీరేం చేస్తున్నారు యాజ్ ఎ హస్బెండ్ ఆర్ యాజ్ వైఫ్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో కన్సర్న్ కదా. అది చేయకుండా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా? అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే శ్రీరామనవమికి కళ్యాణం చేయించే ఆచారం పద్ధతి మనకి ఇక్కడ ఉంది కర్ణాటకలో. ఎందుకు చేయిస్తారంటారు? శ్రీరామదాసు అలా పెట్టాడు అప్పట్లో ఆ రూల్. సో బయట బాహారంగా కళ్యాణం చేపిస్తానని చెప్పేసి మనకు ఆ సిస్టమ్ ఉంది. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిస్టమ్ ఉందండి. నార్త్లో ఒక సిస్టమ్ ఉంటుంది, సౌత్లో ఒక సిస్టమ్ ఉంటుంది. అందులో మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకి భద్రాచలం బాగా ఇన్ఫ్లుయెన్స్ శ్రీరామదాసు వల్ల. ఆయన కీర్తనల ద్వారా భక్తిని విపరీతంగా ఏమంటారు వ్యాప్తి చేయగలిగారు ఆ టైంలో. ఆయన కొన్ని సిస్టాలు పెట్టారు, మనం ఇప్పుడు దాకా ఫాలో అవుతూ ఉంటాం. అందుకని మనకి కళ్యాణం మనం చేసే ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. మన సినిమాల్లో ఏదో హోమగుండం చుట్టూ చూపిస్తారు కానీ రియల్ లైఫ్లో ఆంధ్రాలో ఎవరు అలా చేయరు. చూసారు ఎక్కడైనా ఏదైనా హోమగుండం పెట్టి చేయటం? హోమగుండం పెట్టి చూడలేదు, చేయరు. ఎందుకు అంటే మనము ఈ భద్రాచలంలో సీతారాముల వాళ్ళ కళ్యాణం ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతామో అదే ఇక్కడ కూడా ఫాలో అవుతాం అనమాట. అందుకని చెప్పేసి మనకి అడ్డు పెడతారు, ఒక తెరలాగా అడ్డు పెట్టేసి జీలకర్ర బెల్లం పెట్టే పద్ధతి మనకి ఇక్కడ నుంచి వచ్చిందనమాట. అదే సిస్టమ్ మనం ఫాలో అయిపోతాం, మనం హోమగుండం చుట్టూ తిరగం అనమాట. అందుకని ఇక్కడ మనకు వెరీ సింపుల్ ఏమంటారండి, వివాహంలో ఎవరికైనా కనుక దోషం ఉండి, కుజు దోషం ఉండి, కాలసర్ప దోషం ఉండి, ఇంకొక దోషం కనుక ఉంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే సీతారాముల వారి కళ్యాణం చేయించడం బెస్ట్ అనమాట. వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుంది. రెండోది భార్యాభర్తల మీద అన్యోన్యత ఉండదండి. ఈయన బయట ఉంటే ఆమెలో ఉంటుంది, ఆమె బయట ఇలా ఉంటాడు, ఈయన అరుతుంటే ఆయన అరుతూ ఉంటాడు, ఒక గొడవ పడిపోతూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్లు మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడాను ఈ సీతారాము వారి కళ్యాణం మీద కూర్చుంటే, పీటల మీద కనుక కూర్చుంటే ఏమైనా గనక దోషాలు ఉంటే అవి కూడా పోతాయండి. ఎలా గురుగారు ఇప్పుడు దీన్ని ఎలా రిలేట్ చేసుకోవాలి మనం? వెరీ సింపుల్ అండి. ఆ కూర్చోటం, ఆ కళ్యాణం టోటల్ ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోవటం అంటే ఆ మంత్రాలు, ఆ మంత్ర ఘోష, ఆ మంత్రాలు ఉంటుంది కదా, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే ఒకసారి మనకి పెళ్ళి ఒకసారి అయిపోతుంది ఎవరికైనా సరే, రెండోసారి మళ్ళీ ఆ స్వీట్ మూమెంట్స్ వీళ్ళు చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. నేచురల్ గా అక్కడికి వెళ్ళిపోతుంది మైండ్. రెండోది ఈ ప్రొసీజర్ అంతా మళ్ళీ మనం చేస్తుంటాం కదండి, ఆ ఏమైనా దోషాలు ఆ ముందు దాంట్లో ఉండి అన్ని పోతాయి. తర్వాత కొంతమంది పెళ్ళే కాదు వద్దు 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 అంటుంటారు అమ్మాయిలు. వీళ్ళకి ఇది చేయించాలండి, కూర్చోబెట్టేసి ఆ కళ్యాణం చేపిస్తూ ఉంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది. అందుకని అన్యోన్యత పెరగాలన్నా ఆ వైబ్స్ అట్రాక్ట్ చేస్తాయి వాళ్ళని, చేసేస్తుంది. అంతే కదండి, మనం దేనికైతే ఇంటరాక్ట్ అవుతామో మనం అదే అవుతాం అన్నమాట. అందుకని సత్సంగ్, ఇదొక సత్సంగ్, పుణ్యకార్యం చేయటం ఒక సత్సంగ్ అనమాట. సో ఇవి కనుక చేసుకుంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే దాంపత్యుల మధ్య గొడవలు ఉన్నారు, సరిగ్గా పెళ్లి కావటం లేదు, తర్వాత ఇలాంటి వాళ్ళు ఇది ఒక బెస్ట్ అకేషన్. ఎందుకంటే మనకి చిన్న చిన్న ఊళ్ళలో కూడాను శ్రీరామనవమి రోజున పేట్ల మీద కూర్చొని కళ్యాణం చేపిస్తూ ఉంటారు, చిన్న చిన్న గుళ్ళల్లో కూడా ఎక్కడైనా చేపిస్తూ ఉంటారండి. ఇది మనకేమంటారండి, డబ్బులు ఖర్చు కాకుండా బెస్ట్ రెమెడీ అనమాట ఇది. ఎవరైతే డైవర్స్లని అవని ఇవని ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారో చక్కగా పీటల మీద కూర్చోమనండి, కళ్యాణం చేయించమనండి, వాళ్ళ లైఫ్లో ఎంతో మెచ్యూరిటీ ఉండి అద్భుతంగా ఉంటారండి, మంచి పిల్లలు కలిగి సంతానం కలిగి. ఓకే, ఇది రీజన్ దీని వెనకాల. అవునండి, రైట్ గురుగారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకున్న డౌట్స్ అయితే ప్రేక్షకులకు కూడా ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి మన ప్రేక్షకులకి. సో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.